రన్నర్ అండ్ ఈ వీడియోలో ఒక బెస్ట్ ఫార్మా కంపెనీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇది. అండ్ సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న కంపెనీ టైటన్ బయోటెక్ లిమిటెడ్. అండ్ టైటన్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్‌లో అయితే ఉంది. సో, వీళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫుడ్ ఇంగ్రీడియెంట్స్, కొలాజన్ అండ్ ప్రోటీన్ సెగ్మెంట్, ఫార్మాస్యూటికల్ అండ్ న్యూట్రాస్యూటికల్స్, యానిమల్ న్యూట్రిషన్, ప్రోబయోటిక్స్ అండ్ ఫర్మెంటేషన్ ఇంగ్రీడియెంట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ. కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది 1992లో యాజ్ అ టైటాన్ బయోటెక్ లిమిటెడ్. సో మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్. అండ్ ఫర్దర్గా టైటన్ బయోటెక్ లిమిటెడ్ ఐఎస్ఓ 9001:2008 సర్టిఫైడ్ అండ్ సిజిఎంపి ఫెసిలిటేటెడ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఆల్సో ఎక్స్పోర్టర్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్. అండ్ ఈ ప్రోడక్ట్స్ని ఫార్మాస్యూటికల్స్లో, ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్లో, బయోటెక్ అండ్ ఫర్మెంటేషన్, కాస్మోటెక్, వెటర్నరీ, యానిమల్ ఫీడ్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ఇట్లాంటి సెగ్మెంట్లో అయితే యూజ్ చేస్తారు. ప్రోడక్ట్ కేటగిరీస్ చూస్తే కనుక ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఫ్లేవరింగ్ కానీ, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఇంప్రూవర్స్. సో జనరల్గా ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వాడతారు కదా ఫుడ్ ఇండస్ట్రీలో, అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వాడతారు కదా. సో వీటిని ఉత్పత్తి చేస్తారు. అండ్ కొలాజన్ అండ్ ప్రోటీన్ సెగ్మెంట్లో వీట్ ప్రోటీన్ కానీ, కార్న్ ప్రోటీన్ కానీ, బోవిన్ ప్రోటీన్ కానీ, సో ఫిష్ కొలాజన్, అండేనేచర్డ్ స్టెర్నమ్ చికెన్ అండ్ ఇట్లాంటి డిఫరెంట్ ప్రోటీన్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఫార్మా అండ్ న్యూట్రాసిటికల్స్లో డిఫరెంట్ ట్యాబ్లెట్స్ అండ్ సిరప్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. యానిమల్ న్యూట్రిషన్లో బైండింగ్ ఏజెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఈస్ట్ ఇట్లాంటివి ప్రొడ్యూస్ చేస్తారు. ప్రోబయోటిక్స్ అండ్ ఫర్మెంటేషన్ ఇంగ్రీడియంట్స్ టైప్లో పెప్టైన్, లివర్ ఎక్స్ట్రాక్ట్, మీట్ ఎక్స్ట్రాక్ట్, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఇట్లాంటి వాటిని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో బయో ఫర్టిలైజర్, బయో స్టిమ్యులెంట్స్, బయో పెస్టిసైడ్స్ ఇలా వాస్ట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ మెంబర్షిప్స్ అండ్ సర్టిఫికేషన్ చూస్తే కంపెనీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఫార్మెక్సిల్, క్యాపెక్సిల్, కెమెక్సిల్ అండ్ ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్. అండ్ కంపెనీకి అయితే డిఫరెంట్ సర్టిఫైడ్ ఏజెన్సీస్ నుంచి సర్టిఫికేషన్ ఉంది. ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి కంపెనీ ప్లాంట్ రాజస్థాన్లో ఉంది విత్ ఎ కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ 5150 టీపీఏ. రెవెన్యూస్ చూస్తే కనుక ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కెమికల్ సెగ్మెంట్ నుంచి 24% రెవెన్యూస్ వచ్చాయి, కల్చర్ నుంచి 20%, పెప్టోయిన్స్ నుంచి 54% అండ్ అదర్ సెగ్మెంట్ నుంచి 2% రెవెన్యూస్ వచ్చాయి. జియోగ్రాఫికల్ రెవెన్యూ స్ప్లిట్ FY 2023లో ఎక్స్పోర్ట్స్ 31%, డొమెస్టిక్ 69% వచ్చాయి. సో రీసెంట్గా కంపెనీ approved to acquire 33,90,510 partly paid up equity shares, which is aggregating to ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పెద్ద అమౌంట్ అయితే కనబడుతుంది, 8,13,00,000 ఆఫ్ టైటన్ మీడియా లిమిటెడ్. సో కంపెనీకి సబ్సిడరీ కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ కంపెనీ స్టాక్ ప్రైస్ అరౌండ్ 500 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. మార్కెట్ క్యాప్ బిలో 500 crore. మైక్రో క్యాప్ కంపెనీ విత్ 52 వీక్లో 230 అయితే 52 వీక్ హై 618 దగ్గరగా ఉంది. పిఈ స్టిల్ మీకు వాల్యుయేషన్ అట్రాక్టివ్ 18.3 times ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఇస్ 140, అరౌండ్ 4-5 times బుక్ వాల్యూతో మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ 28 అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ అరౌండ్ 22, FE 10 కలిగిన కంపెనీ. అంటే ఫర్దర్గా స్టాక్ స్ప్లిట్ అయితే మీకు చాలా మటుకు స్టాక్లో ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ బయింగ్ అయితే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్స్ చాలా పాజిటివ్ ఉన్నాయి. సీదా 1 year చార్ట్ ఇది. అండ్ 3 year బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ 5 year చార్ట్. అండ్ 10 year బేసిస్ మీద ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. సమ్వేర్ అరౌండ్ 10 రూపీ నుంచి మీకు స్టాక్లో చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ ఏ డెట్ ఫ్రీ కంపెనీ. గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 54.3% లాస్ట్ 5 years నుంచి. ROE ఈజ్ ఆల్మోస్ట్ 32% ఉంది లాస్ట్ 3 year యావరేజ్. సో వెరీ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, గుడ్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీ.
అండ్ ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్లో అయితే ఉంది. వేరాజ్ సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ కమాండింగ్ ప్రీమియం వాల్యుయేషన్స్. సో టైటన్ బయోటిక్స్ స్టిల్ అండర్ వాల్యూడ్ పీర్స్తో కంపేర్ చేస్తే కనుక. అండ్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ రేషియోస్ అయితే కనబడుతున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టేబుల్ కన్సిస్టెంట్ సేల్స్ గ్రోత్ అయితే ఇక్కడ చూడొచ్చు. నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్ వరకు అయితే 7.38 crore ప్రాఫిట్స్ వచ్చాయి కంపెనీకి. పిఎండ్ఎల్ చూస్తే కనుక ఈ లాస్ట్ మార్చ్లో కంపెనీ 144 crore ప్రాఫిట్స్ సేల్స్ పోస్ట్ చేస్తే అందులో 21 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో మీకు ప్రాఫిట్ గ్రోత్ చూడండి. 2012లో ఓన్లీ 1 crore ఉన్న ప్రాఫిట్ 20 times పెరిగింది 2023 కల్లా. 2021లో హైయెస్ట్ 29 crore ప్రాఫిట్ పోస్ట్ చేసింది కంపెనీ. సో మీకు 2020 తర్వాత స్టాక్లో మంచి సర్జ్ అయితే కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్ ప్రైస్లో మంచి అప్రిషియేషన్, ఆర్ఓఈ ఈజ్ వెరీ స్టేబుల్, ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ కన్సిస్టెంట్, సేల్స్ గ్రోత్ ఈజ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో కన్సిస్టెంట్గా కనబడుతుంది. కాబట్టి పాసిబుల్లీ ఈ స్టాక్లో ఫర్దర్గా లోయర్ లెవెల్స్ దగ్గరగా బై చేయొచ్చు. అండ్ కంపెనీ వేరియస్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ ఇండస్ట్రీ అప్లికేషన్స్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ 5 to 10 ఇయర్స్లో ఇట్లాంటి కంపెనీస్కి ఫర్దర్గా మార్కెట్ షేర్ కూడా పెరుగుతుంది. కాబట్టి డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ బేసిస్ మీద ఇట్లాంటి స్టాక్స్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రిస్క్ కూడా మీకు చాలా మటుకు వోల్టాలిటీ తక్కువగా ఉంటుంది ఈ స్టాక్లో. సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టైటన్ బయోటెక్ లిమిటెడ్. లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఫైనాన్షియల్స్ చాలా స్టేబుల్గా కనబడుతున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ, పిఎండ్ఎల్ కానీ చాలా అవుట్ పర్ఫామ్ చేసింది కంపెనీ. అండ్ ప్రోడక్ట్ వెరైటీస్, దే హ్యావ్ వెరీ బిగ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ నెంబర్స్ విత్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో. కాబట్టి మార్కెట్ షేర్ కూడా కమింగ్ డేస్లో పెరగవచ్చు. ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.